మీడియాకి నా నమస్కారం. నీర్కుల ఫస్ట్ ట్రైలర్ లాంచ్. ట్రైలర్ చూశాను, చాలా బాగుంది. ఇంకొకటి, నా తమ్ముడిని రాధాకృష్ణని పెట్టుకొని ధైర్యంతో ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, మా మ్యూజిక్ డైరెక్టర్ గారికి, ప్రతి వాళ్ళకి, ఎడిటర్ గారికి, అందరికీ శ్రీహరి తరఫున మా ధన్యవాదాలు. గుడ్ లక్ రా. థ్యాంక్ యూ. గుడ్ లక్. ఆఫ్టర్ 12 years మీడియా ముందు ఫస్ట్ వస్తున్నాను. అది కూడా నా తమ్ముడు రాధాకృష్ణ కోసం. తను మొదటిగా నీర్కుల సినిమా హీరోగా చేస్తున్నాడు. మీరు సినిమా చూసి చెప్పండి. నిజంగా బాగుంటే మళ్ళీ మళ్ళీ సినిమాకి వెళ్ళండి. ఎందుకంటే తన గురించి నాకు తెలుసు. అతను నా దగ్గర 13 years నుంచి వస్తున్నాడు. వాడు డాన్సర్గా, డాన్స్ మాస్టర్గా, ఇప్పుడు హీరోగా అడుగుపెట్టాడు. మీరు అందరి ఆశీర్వాదం అతనికి ఉండాలని శ్రీహరి గారు తరఫున మిమ్మల్ని అడుగుతున్నాను. తర్వాత ఇంకొకటి, ప్రెస్ వాళ్ళందరూ రాధాకృష్ణకి తనకి బ్యాక్ బోన్ ఎవరు లేదు. మీరే అతనికి బ్యాక్ బోన్గా ఉండి అతని ముందుకు రావడానికి హెల్ప్ చేయాలి. ఇది నా పర్సనల్ కోరిక. నా పర్సనల్ కోరిక మాత్రం కాదు, నా పిల్లలు ఇద్దరిలో మేహాం శ్రీహరి ఇప్పుడు హీరోగా చేస్తున్నాడు. అతనికి వచ్చి ఇతనంటే తెగ పిచ్చి. ఎవ్వరు వద్దు వాడిని వదిలేస్తే చాలు. నా పెద్ద బాబు సరి, చిన్న బాబు శశాంక్ సరి, మేహాం సరి, రాధాకృష్ణ ఉంటే చాలు. అమ్మ కూడా వద్దు. అంత క్లోజ్. అంత చిన్నప్పటి నుంచి నా పెద్ద బాబు దగ్గర 8 months నుంచి వీడి దగ్గరే పెరిగాడని కూడా చెప్పొచ్చు. చిన్నబాబు వచ్చిన తర్వాత చిన్నబాబు ఇంకా దగ్గర అయిపోయాడు. ఇప్పటికీ నేను వాళ్ళు ఇక్కడ లేదు, పెద్దబాబు బర్త్డే కోసం
అబ్రాడ్ వెళ్ళారు. సో నేను చెప్పాను ఇట్లా రాధాకృష్ణ అన్నది వచ్చి సినిమాకి వెళ్తున్నా అమ్మ నేను ఒకదాని వెళ్తే ఏం వెళ్తాను అంటే పర్లేదమ్మా నేను వెళ్ళిరా నా బ్లెస్సింగ్స్ చెప్పు నేను వచ్చిన తర్వాత నేను వచ్చి చూస్తున్నా చెప్పని చెప్పాడు. ఇది ఈ మాట కాదు నిజంగా అతను చెప్పాడు. ఇప్పుడు అక్కడ బయట తిరుగుతుంటాడు అందుకని నేను చేయలేను. సో ప్రెస్ వాళ్ళు అట్లాగే శ్రీహరి గారు ఫ్యాన్స్కి తనకు కొత్తగా వచ్చిపోయే ఫ్యాన్స్ అందరికీ అతన్ని ముందడుగు మంచిగా ఉండాలని మీ ఆశీర్వాదం వీడికి కావాలి. థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళు ఇక్కడ వచ్చినందుకు. నేను పర్సనల్గా తర్వాత నా మేఘాంశది శ్రీహరిది మీ అందరినీ కలుస్తాను త్వరలో, నెక్స్ట్ మంత్ కలుస్తాను. దానికి ముందు నా రాధాకృష్ణకి మీ వల్ల ఎంత హెల్ప్, ఎందుకంటే తెలుసు ఒక హీరో అయినా సరే హీరోయిన్ ఎవరైనా సరే వాళ్ళకి ఫస్ట్ మొదటి అడుగు వచ్చి మొదలవుతుంది ప్రెస్ వాళ్ళతోటే, తర్వాతనే ప్రొడ్యూసర్ అయినా సరే డైరెక్టర్ అయినా సరే వాళ్ళు ఎంత ఇచ్చినా జనాల దగ్గర తీసుకెళ్ళేది ప్రెస్ వాళ్ళే. అందుకని ప్రెస్ వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.